అందరికీ నమస్తే అండి. ఇందాక వీడియోలో మనం డిస్కస్ చేసాం 60 మందితో వైసీపీ రెండో జాబితా అని. సో అందులో చివరిలో నేను ఒక పాయింట్ చెప్పా. 60 మందిలో రెండో జాబితా వచ్చినప్పుడు 60 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలు వచ్చినప్పుడు ఖచ్చితంగా 1/3లో తిరుగుబాటు ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలతో కూడా టచ్లో ఉన్నారు. సో దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ రిజెక్ట్ చేసిన వాళ్ళలో 80 మందికి పైగా ఉంటే దాదాపుగా 22 మంది తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నట్టుగా ఒక కీలకమైన సమాచారం. టీడీపీలో బాబు గారి టీంతో కొంతమంది, అచ్చెన్నాయుడు గారితో కొంతమంది, లోకేష్ గారి టీంతో కొంతమంది సంప్రదింపులు జరుపుతున్నారు. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము పార్టీలోకి వస్తాము, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు అని చెప్తే ఇవంతా బాబు గారి దగ్గర ఫైల్ ఉంది. ఏ నియోజకవర్గం ఏ ఎమ్మెల్యే పార్టీలోకి రావాలనుకుంటున్నారు అని. దానిలో భాగంగా వాళ్ళని ఎందుకు వైసీపీ రిజెక్ట్ చేసింది అనేది కూడా టీడీపీ పరిశీలిస్తోంది. ప్రజల్లో చులకనయ్యారు, అవినీతి ఎక్కువ ఉంది, ప్రజల్లో బలహీనపడ్డారు, సో అందుకే టికెట్ రిజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు టీడీపీకి వచ్చినా యూజ్ ఉండదు. పైగా అటువంటి వాళ్ళు టీడీపీకి వస్తే ఆ నియోజకవర్గం బాగున్న నియోజకవర్గం స్ట్రక్చర్ దెబ్బతింటుంది. అందుకే చంద్రబాబు గారు ఏంటంటే అందరినీ తీసుకోవడానికి రెడీగా లేరు, కొద్ది మందిని మాత్రం తీసుకోవడానికి చెప్తున్నారు. వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ తెప్పించుకొని ఎవరెవరు వస్తానంటున్నారో చూసి ఆ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని అక్కడున్న నాయకుల కార్యకర్తల అభిప్రాయాలు మొత్తం తీసుకొని వాళ్ళని తీసుకోలేదని చూస్తున్నారు. అందుకే టీడీపీతో ఎవరెవరైతే టచ్లోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా జనవరి నెలాఖరు వరకు ఆగమన్నారంట. సో జనవరి నెలాఖరు వరకు ఆగితే మేబీ జనవరి అంటే సంక్రాంతి తరువాత తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది కాబట్టి ఆ బహిరంగ సభల ద్వారానే చేరికలు ఉండేలాగా, లేదా ఫిబ్రవరిలో ఈ చేరికలు భారీ ఎత్తున ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రకాశం జిల్లాకు చెందిన 3 ఉన్నారు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 8 మంది ఉన్నారులే, అంటే కొంతమంది జనసేనకు వెళ్తారు. ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు, నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఆయన ఉన్నారు, రాయలసీమ ప్రాంతానికి చెందిన 3 ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలతో ఆ జిల్లాల్లో ఉన్న టీడీపీ ఇన్ఛార్జీలతో కూడా టచ్లోకి వెళ్ళారు. సో టీడీపీ కొంచెం 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. గతంలో అయితే చంద్రబాబు గారు ఎవరైనా పార్టీలోకి వస్తానంటే ఇమీడియట్గా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పార్టీ ఉన్న పొజిషన్లో ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో 2-3 నాయకులు ఉన్నారు, వాళ్ళే సీటు కోసం అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా సీటు కోసం అడిగినా, లేదు నాకు సీటు వద్దు అని బయటకు చెప్పి లోపల టీడీపీని దెబ్బతీసిన తెలుగుదేశం పార్టీకి అది చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే అటువంటి పరిస్థితులు లేకుండా చూసుకునే క్రమంలో ఆచితూచి చాలా జాగ్రత్తగా ఎంపిక జరుగుతుందన్నమాట. సో అందుకే తెలుగుదేశం పార్టీలో చేరికలు ఎన్నికలకు ముందు అయితే భారీగా ఉంటాయి. సో ఫిబ్రవరిలోను జనవరి ఎండింగ్లోనూ మాత్రం ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తులే భారీగా వస్తారు అనేది సమాచారం.